సుచిత్ర భూ వివాదం మాజీ మంత్రి వర్సెస్ ప్రభుత్వ విప్ గా మారింది. ఆ భూమి తమదే అని ఇద్దరు డాక్యుమెంట్స్ తీసుకురావడంతో అటు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఇప్పటికే ఓ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. మల్లారెడ్డి డాక్యుమెంట్లు తప్పని లక్ష్మణ్ అంటుంటే ఆయనవే ఫోర్జరీ డాక్యుమెంట్లని మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీ త్వరలోనే సీఎం దగ్గరకు చేరబోతోంది. సుచిత్ర ల్యాండ్ లో ఎవరి వాటా ఎంత? భూమి మల్లారెడ్డిదా, అడ్లూరి లక్ష్మణ్దా? ఎవరి భూమిని ఎవరు కబ్జా పెట్టారు? రెవెన్యూ సర్వేలో ఏం తేలింది? సుచిత్ర దగ్గరున్న సర్వే నెంబర్ 82, 83లో భూ వివాదం ఇప్పట్లో తేలేట్లు లేదు. 2 రోజుల నుంచి ఈ పంచాయతీ మరో టర్న్ తీసుకుంది. రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 82, 83లో విస్తీర్ణాన్ని గుర్తించారు. ఈ ల్యాండ్ పై ఇప్పటికే సర్వే రిపోర్ట్ ను సిద్ధం చేస్తోంది రెవెన్యూ డిపార్ట్మెంట్. వారి రిపోర్ట్ పై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూతగద గరంగరంగా మారింది. నా ల్యాండ్ అంటే నా ల్యాండ్ అంటూ ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు. ఇవిగో డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి చెప్తుంటే నా దగ్గర డాక్యుమెంట్స్ తో పాటు కోర్టు ఆర్డర్ కూడా ఉందంటున్నారు లక్ష్మణ్. ఈ వివాదంపై సీఎం ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు మల్లారెడ్డి. తాను కూడా సీఎం ను కలిసి ఒక కమిషన్ ను వేస్తానంటున్నారు లక్ష్మణ్. కోర్టు డైరెక్షన్ క్లియర్ గా ఉన్నది. 2016 నుంచి కోర్టు డైరెక్షన్ చూడండి. మెడికల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్లో లక్ష్మణ్ కుమార్ అండ్ అదర్స్ అని పేర్లు ఉన్నాయా లేదా? దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా కలిసి దొంగలు ఊర్లు పంచుకొని వీళ్ళు చేసిన పాపాలను బయటపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు ధర్మపురి ప్రజల మధ్య ఉంటే మా పేరు తీసి మాట్లాడాల్సిన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఒక కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ కాయిదాలు మా కాయిదాలు వెరిఫై చేయమండి. తప్పు ఇవ్వాలి చేస్తే వాళ్ళ మీద శిక్ష ప్రభుత్వం విధించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి మల్లారెడ్డి సుచిత్ర ల్యాండ్ వివాదంలో ఆయన చూపించే డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీయే అన్నారు. తన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు మల్లారెడ్డి. నా డాక్యుమెంట్స్ తప్పైతే రాజీనామా చేస్తానని, ఆయనవి ఫోర్జరీ అయితే రాజీనామా చేస్తాడంటూ సవాల్ విసిరారు. అనేది 82/E అది ఫోర్జరీ డాక్యుమెంట్. దాన్ని గవర్నమెంట్ మిలిటరీ తీసేసుకుంది. నా భూమి కబ్జా అయింది. నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్. డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నాను. రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. మళ్ళీ ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తాను. దాంట్లో ఫోర్జరీ ఉంటే దాంట్లో ఫోర్జరీ ఉంటే నేను చేస్తా. మరైతే ఈ ల్యాండ్ ఎవరిది? సర్వే రిపోర్ట్ ఏం చెప్తోంది? సీఎం ని ఇద్దరు నేతలు కలుస్తారా? చూడాలి.